ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనించినట్లయితే, సమూయేలు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వారి కొరకు ఏర్పరచబడినటువంటి ప్రవక్త. సమూయేలు అన్న మాటకు అర్థము యెహోవా ఆలకించును. సమూయేలు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు దేని యందు ఆనందించువాడు? మీరు అర్పించు బలుల మీదన, మీరు అర్పించేటటువంటి పొట్టేళ్ళు లేకుంటే ఎడ్లను బట్టి, మీరు అర్పించేటటువంటి గొర్రెలను బట్టి, మీరు అర్పించేటటువంటి అర్పణలను బట్టి దేవుడు సంతోషించేవారై ఉన్నారని మీరు తలుస్తూ ఉన్నారు. కానే కాదు, మీరు గమనించాలి, మీరు అర్పించు బలుల కన్నా కూడా చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దేవుని మాట వినుటయే శ్రేష్టమైనది అంటాడు. మీరు గమనించండి ప్రియులారా, మనతో పాటు కలిసి అనేక సంవత్సరాలు సేవ చేసినటువంటి తమ్ముడు వినీత్ కొన్ని వందల సార్లు నేను చెప్పుంటాను, తమ్ముడా, వాహనాన్ని, బైక్ని వేగంగా నడపొద్దు. వేగంగా నడపడం ద్వారా తను మరణించి పరిచర్యకి ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా ప్రియులారా? తనైతే మరణించాడు, ప్రభునందు నిద్రించాడు, దేవుని సన్నిధి చేరుకుని ఉంటాడని మేము నమ్ముతూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలు బ్రతికి ఉండడం ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. తాను చేసి వెళ్ళిన గాయం అంతా ఇంత కాదండి. గుర్తొచ్చిన ప్రతిసారి చాలా వేదన పడతాను, కన్నీళ్లు గార్చినటువంటి సందర్భం ఉంది. అయ్యో, తమ్ముడు ఉండి ఉంటే పరిచర్యకి ఎంత ప్రయోజనకరముగా ఉండేది అని. ఈ ఉదయకాల సమయం కొరకు మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో, మాట వినుటయు శ్రేష్టము. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నారా? దేవుని విడిచిపెట్టారా? దేవుని సన్నిధిని విడిచిపెట్టారా? సహవాసాన్ని విడిచిపెట్టారా? సంఘానికి వెళ్ళడం, దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం ఆపేశారా? ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని సేవకుడుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఉదయకాల సమయంలో మీరు ప్రార్థన చేసుకోలేకపోతున్నారా? వెంటనే ప్రభు సన్నిధిలో మోకాళ్ళండి. ప్రభువా, నా ప్రార్థనా జీవితం బాగలేదు, నేను చేయించిన పనులు కరెక్ట్ కాదు, నీ మాట వినాలనుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో నన్ను సరిచేయండి, నన్ను బాగు చేయండి అని ప్రార్థన చేయగలిగితే దేవుడు మిమ్మల్ని సరిచేసి బాగు చేసి బలమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. గమనించండి ప్రియులరా, ప్రమాదము కలగక ముందే ప్రభు మనతో మాట్లాడతాడు. నమ్మితే ఒకసారి ఆమేన్ చెప్తారా? మీరు చేస్తున్నది కరెక్ట్ కాదని దేవుడు అనేక సార్లు అనేక మంది ద్వారా హెచ్చరిస్తాడు. మీరు లోబడి దేవుని వైపుకు తిరగగలిగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించుమని, నీ మాటకు లోబడే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.